హరే కృష్ణ. వెల్కమ్ టు అన్నపూర్ణ న్యాచురల్ ఫార్మ్స్. మాకు 1 వీక్ నుంచి చాలా వర్షాలు పడుతున్నాయండి. సో అందుకనే ఈ టెర్రస్ అంతా కూడా వాటర్గా ఉంది. సో మనం ఆ రోజు ద్రవజీవామృతం అయితే ఇచ్చాం కదండి చెట్లకి. చెట్లు అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి. అసలు నేను నిజంగా ఈ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక్కొక్క చెట్టు మీద 3-4 మొగ్గలు అయితే వచ్చేసాయండి, రోజా మొగ్గలు. అండ్ చెట్లు అండ్ వెజిటేబుల్ చెట్లు కూడా అసలు ఎంత బాగా గ్రో అయ్యాయంటే నిజంగా చాలా బాగా గ్రో అయ్యాయండి. సో ఇవాళ అయితే మేము పుల్లటి మజ్జిగనైతే చెట్ల మీద స్ప్రే చేస్తున్నామండి. ఎందుకంటే నాకు చెట్ల మీద ఎందుకో చిన్న చిన్న పురుగులు ఉన్నట్టు అనిపించాయి. సో దానికి ఏంటంటే పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం వల్ల చెట్ల మీద ఏదైనా ముడతలు ఉన్నా కూడా, లేదంటే ఏదైనా చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయండి. సో ఇలా 5 లీటర్స్ క్యాన్ అండి ఇది అమెజాన్లో అయితే తెప్పించాము. అయితే దీంట్లో ఏంటంటే మనం 1/2 లీటర్ మజ్జిగనైతే కలుపుకున్నామండి. మీరు 1 లీటర్ మజ్జిగ ఉంటే 10 లీటర్స్ వాటర్లో అయితే కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని దీంతో మనమైతే స్ప్రే చేసేసుకుంటున్నామండి. అయితే ఈ స్ప్రే అయితే మా తమ్ముడు చేస్తున్నానండి. సో ఇలా చెట్ల మీద బాగా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎలాంటి పురుగులు ఉన్నా కూడా, ఏవైనా ముడతలు ఉన్నా కూడా పోతాయండి. అండ్ మనం ఏంటంటే దీని తర్వాత వాటర్ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అలా స్ప్రే చేసేసి వదిలేసేయాలి. అండ్ వాటర్ ఇవ్వాలనుకుంటే కింద వాటర్ ఇచ్చేయచ్చు మనము. సో ఫర్ వాచింగ్ అండి. మీకు ఇలా న్యాచురల్గా ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి.